హాయ్ హలో వెల్కమ్ టు భాస్కర్ కుకింగ్స్. ఈరోజు మనం చేయబోయేది వెజిటేబుల్ పలావ్. ఇది నేను చెప్పినట్టు చేస్తే మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మనం ముందుగా 2 క్యారెట్ ముక్కలు చిన్నగా కట్ చేసి బౌల్లో వేసుకోవాలి. తర్వాత బిన్నీస్ ఒక 8 అట్లా కట్ చేసుకుని పెట్టుకోవాలి. గీ మా దగ్గర గీ ఉంది, గీ తీసుకునే విధంగా. గీ లేకుంటే తీసుకున్న అవసరం లేదు, మీ ఇష్టం అది. తర్వాత మళ్ళీ కాలి కుక్కర్ తీసుకోవాలి. కాలి కుక్కర్ తీసుకున్న తర్వాత ఒక గ్లాసు వైట్ రైస్ వేసుకోవాలి, గ్లాస్. తర్వాత మనం కట్ చేసుకున్న బిన్నీస్, క్యారెట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. పైన మనము గీ వేసుకోవాలి. 2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. 2 గ్లాస్, ఒక గ్లాస్ రైస్ వేసాం కదా, అందుకని మనం 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుతుండాలి. కలిపి మనం ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఒక స్పూన్ ఉప్పు వేసిన తర్వాత బాగా కలపాలి. కలిపిన తర్వాత మనం డక్కన పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాత మనం స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించిన తర్వాత రెడీ అయిపోయిందిగా, కుక్కర్ తీసుకెళ్ళి పైన పెట్టాలి. కరెక్ట్ టైం చూసుకోవాలి. 12 నిమిషాలు పెట్టుకోవాలి. 12 నిమిషాలు టైం. ఒక విజిల్ రాగానే మనం చిన్నగా చేసుకోవాలి. తర్వాత పక్కకు తీసుకున్న తర్వాత మీకు మన విజిల్ మొత్తం పోయినాక మనం డక్కన్ ఓపెన్ చేసుకోవాలి. విజిల్ మనం డక్కన్ ఓపెన్ చేస్తే కుక్కర్ పేలే అవకాశాలు ఉంటాయి. అయితే మొత్తం అయిపోయినాక మనం తీసుకుని చూస్తే మనం వెజిటేబుల్ పలావ్ రెడీ. అయితే గిన్నెలు వేసుకుని టేస్ట్ చేస్తున్నాను. ఇలా చేస్తే మీ పిల్లలు చాలా బాగా తింటారు, చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకు. మీకు ఈ వీడియో మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు భాస్కర్ కుకింగ్స్. ఈరోజు మనం చేయబోయేది వెజిటేబుల్ పలావ్. ఇది నేను చెప్పినట్టు చేస్తే మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. మనం ముందుగా 2 క్యారెట్ ముక్కలు చిన్నగా కట్ చేసి బౌల్లో వేసుకోవాలి. తర్వాత బిన్నీస్ ఒక 8 అట్లా కట్ చేసుకుని పెట్టుకోవాలి. గీ మా దగ్గర గీ ఉంది, గీ తీసుకునే విధంగా. గీ లేకుంటే తీసుకున్న అవసరం లేదు, మీ ఇష్టం అది. తర్వాత మళ్ళీ కాలి కుక్కర్ తీసుకోవాలి. కాలి కుక్కర్ తీసుకున్న తర్వాత ఒక గ్లాసు వైట్ రైస్ వేసుకోవాలి, గ్లాస్. తర్వాత మనం కట్ చేసుకున్న బిన్నీస్, క్యారెట్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. పైన మనము గీ వేసుకోవాలి. 2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. 2 గ్లాస్, ఒక గ్లాస్ రైస్ వేసాం కదా, అందుకని మనం 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుతుండాలి. కలిపి మనం ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఒక స్పూన్ ఉప్పు వేసిన తర్వాత బాగా కలపాలి. కలిపిన తర్వాత మనం డక్కన పెట్టేసుకోవాలి. పెట్టేసిన తర్వాత మనం స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించిన తర్వాత రెడీ అయిపోయిందిగా, కుక్కర్ తీసుకెళ్ళి పైన పెట్టాలి. కరెక్ట్ టైం చూసుకోవాలి. 12 నిమిషాలు పెట్టుకోవాలి. 12 నిమిషాలు టైం. ఒక విజిల్ రాగానే మనం చిన్నగా చేసుకోవాలి. తర్వాత పక్కకు తీసుకున్న తర్వాత మీకు మన విజిల్ మొత్తం పోయినాక మనం డక్కన్ ఓపెన్ చేసుకోవాలి. విజిల్ మనం డక్కన్ ఓపెన్ చేస్తే కుక్కర్ పేలే అవకాశాలు ఉంటాయి. అయితే మొత్తం అయిపోయినాక మనం తీసుకుని చూస్తే మనం వెజిటేబుల్ పలావ్ రెడీ. అయితే గిన్నెలు వేసుకుని టేస్ట్ చేస్తున్నాను. ఇలా చేస్తే మీ పిల్లలు చాలా బాగా తింటారు, చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకు. మీకు ఈ వీడియో మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.